1952లో సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు జరిగి తెల్లవారి ఉస్మానియా హాస్పిటల్ ముందట కాల్పులు జరిగి ఈ చాదర్గఢ్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు 8 మంది చనిపోయారు. మొత్తం వందలాది మంది గాయపడ్డారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు జరిగింది? మా తెలంగాణ ఉద్యోగాలలో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి నింపుతున్నారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆ రోజు ఉద్యమం జరిగింది. అంటే తెలంగాణ ఆకాంక్ష అనేది విశాలాంధ్ర నినాదం రాకముందు నుంచి ఉన్నది. వాళ్ళు విశాలాంధ్ర ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ముందట తెలంగాణను ఆంధ్రతో కలపొద్దన్నారు. అప్పుడు కూడా పెద్ద ఉద్యమమే వచ్చింది. కాకపోతే చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మనకు చరిత్రకు అందలేదు. నా పుస్తకంలో నేను వెతికి రాశాను ఆ రోజు పత్రికలలో ఉన్న సమాచారాన్ని అంతా కూడా. సమైక్య రాష్ట్రం అయింది. మన ఆకాంక్షలకు భిన్నంగా నెహ్రూ మీద ఒత్తిడి తెచ్చి చారిత్రక సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెహ్రూ గారు తనకిష్టం లేకపోయినా కూడా హైదరాబాద్ను ముక్కలు చేశాడు. ఆయన చెప్పేటప్పుడు గంగా జమునా తహజీబ్ అనేది భిన్నత్వంలో ఏకత్వం అనేది హైదరాబాద్ రాష్ట్రం, దీన్ని మనం విడదీయవద్దు, ఇది ఎప్పటికి ఇట్లాగే ఉండాలని మనసారా కోరుకున్న వ్యక్తి నెహ్రూ గారు. కానీ కొన్ని సందర్భాలు మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. తనకిష్టం లేని పనిని కూడా తను చేయాల్సి వచ్చింది. ఒకటి ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి, రెండవది కొన్ని చారిత్రక కారణాలు. కానీ ఆ తదనంతరం పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఒక కండిషనల్ అగ్రిమెంట్తోని తెలంగాణ ఆంధ్ర కలిసింది. ఆ తెలంగాణ 69లో జరిగిన మహోజ్వల పోరాటాలు అంటే ప్రపంచంలో రాచరికాల కోసం దాశరథి గారు రాసినట్టు ఒక రాజును గెలిపించుటకు ఒరిగినన్నర కంటాలెన్నో. రాజుల కోసం యుద్ధాలు జరిగాయి, త్యాగాలు జరిగాయి, ఆధిపత్య పోరాటాలు జరిగాయి. కానీ అస్తిత్వ పోరాటం అనేది తెలంగాణకు ప్రత్యేకం. అదే అస్తిత్వ పోరాటం 1946లో నిజాంకు వ్యతిరేకంగా జరిగింది, 49లో భారత సైన్యానికి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం వలస ఆంధ్రులకు వ్యతిరేకంగా జరిగింది. ఆ పోరాటాన్ని అణిచివేశారు.